హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాంకాస్ డైరీ. ఈరోజు మనము ఫ్రైడ్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము. ఇది పిల్లలకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళు ఒక్కసారి తిన్నారంటే మాత్రం వదలరు. ఓకేనా? మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు. అయితే లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. రండి, ఇక్కడ మనకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో తీసుకుందాము. రండి. ఇక్కడ ఏంటంటే నేను చూడండి ఇలా ఇలా 4 పీసెస్గా ఇడ్లీని కట్ చేసుకున్నాను. ఓకేనా? మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇడ్లీలు కట్ చేసేసుకోండి ఇలా 4 పీసెస్గా. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆవాలు, దీనికి ఆవాలు మాత్రమే వేసుకుంటాము. నెయ్యితోనే చేస్తామన్నమాట. సో కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది కదా. ఇంకా ఇక్కడ మెయిన్ కింగ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాంబార్ పొడి అనమాట. సో నేను ఈ సాంబార్ పొడి హోమ్ మేడే, నేను అసలు ఏవి కూడా బయట కొన్నాను. సో నేను పొళ్ళు కూడా మీకు నేర్పిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. మీకు సాంబార్ పొడి కూడా నేర్పిస్తాను ఎలా చేసుకోవాలో. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కరేపాకు కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనం ఇడ్లీలో సాల్ట్ వేసుకొని చేసుకుంటాం కాబట్టి మీరు ఓన్లీ సాంబార్ పొడి ఎంతైతే వేసుకుంటున్నారో దానికి తగినట్టుగా సాల్ట్ తీసుకోండి. ఓకేనా? ఎక్కువ తీసుకోవద్దు. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది గిన్నె కాగింది. కాగాక నెయ్యి వేసుకోండి. మీరు ఎన్ని ఇడ్లీలు వేసి చేసుకుంటున్నారో దానికి తగ్గినట్టుగా నెయ్యి తీసుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి ఆవాలు, తర్వాత ఇమీడియట్గా కరివేపాకు, తర్వాత సాంబార్ పొడి. మాడకూడదు, సిమ్లో పెట్టేసుకోండి. సాల్ట్ సిమ్లో పెట్టేసుకోండి, మాడకూడదు అది. ఓకేనా? కొంచెం ఇది ఇలా కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చేసేటప్పుడే ఫుల్ స్మెల్ అయితే అసలు ఇల్లంతా అయిపోతుంది అనమాట. మా పిల్లలకైతే ఇడ్లీ చేస్తే ఫస్ట్ డే చట్నీతో తింటారు. నెక్స్ట్ డే పిండి ఉన్నప్పుడు చేసామనుకోండి వాళ్ళకి కంపల్సరీ ఇది పొడి ఇడ్లీయే ఉండాలన్నమాట. చాలా బాగుంటుంది, సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఇంతే, చాలా సింపుల్ అయిపోయింది. చూడండి, ఇదంతా దీనికి పట్టేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇది సాంబార్ పొడితో చేసుకుంటాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. వాళ్ళకి మీరు స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టేసేయచ్చు. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇది చల్లారినా కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? లేట్ చేయకుండా ట్రై చేసేయండి. చూడండి, 5 minutes కూడా పట్టలేదు కదా మనకి. జస్ట్ ఇడ్లీ అయిపోయిందా, దాన్ని పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. చూడండి, అయిపోయింది. ఓకే, కరేపాకు అయితే అసలు మీరు ఒక్కొక్క ముక్కకి కరేపాకు కూడా పెట్టుకొని తింటే అసలు మోగం సూపర్గా ఉంటుంది అనమాట. ఓకే, నెయ్యితో చేస్తాం కాబట్టి పిల్లలకు కూడా బలం కాబట్టి మంచిగా హెల్దీ రెసిపీస్ నేను నేర్పిస్తున్నాను మీకు నా వీడియోస్లో. నా వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ దయచేసి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం చేసుకోండి. మీకు ఇంకా ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ అనేది వస్తూ ఉంటుంది మీకు. ఓకేనా? చూడండి ఎంత బాగుందో. నాకైతే నోట్లోంచి వాటర్ వచ్చేస్తుంది. ఓకేనా? సరే ఫ్రెండ్స్, ఇంతే. ఇంకా ఇది మనం ఇంకా కట్ చేసేసి ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మనం తీసేసుకోవచ్చు. చూసారు కదా, మన ఫ్రైడ్ ఇడ్లీ ఎంత ఈజీగా హెల్దీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చూడండి అసలు ఎంత హెల్దీ కదా. ఫ్రైడ్ ఇడ్లీ అంటే మీరు డీప్ ఫ్రైలో చేసుకునేదేమో అనుకుంటారేమో. నేను అసలు డీప్ ఫ్రైస్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే సజెస్ట్ చేయను, నేను అసలు చెయ్యను కూడా. ఓకేనా? చూడండి ఎంత హెల్దీగా టేస్టీగా. పిల్లలు అయితే ఒక్కసారి చేయండి, ఇంకా మళ్ళీ వదలరు. నాకైతే ఫుల్ వాటర్, నోట్లోంచి వాటర్ వచ్చేస్తుంది. నేను ఫస్ట్ టేస్ట్ చేస్తాను. చూడండి, చూసారా ఎంత బాగుందో, అంత ఎలా పట్టేసిందో కదా. చూడండి ఎంత బాగుందో కదా. లేట్ చేయకుండా టేస్ట్ చేసి చూసి చెప్పేస్తాను. ఓకే, చూడండి. అమ్మో, వావ్, సూపర్. సరే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి చేసేసుకొని టేస్ట్ చూసి ఎలా ఉందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్.